నమస్తే అండి. నా పేరు రాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా డిఎస్సి నిరుద్యోగ యువత మేమందరం. మరి ఈరోజు తీసినటువంటి మెగా డిఎస్సిలో మేము ఏదైతే గిరిజన ప్రాంతం వల్ల ఉన్నామో డిఎస్సి ఎస్పిరెంట్స్ మేమందరం మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మరి పోస్టులు మరి మేము అవకాశం లేకుండా కోల్పోతున్నాం. ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకి అలాగే లేదంటే చాలా పోస్టులు ఉన్నాయి మా గిరిజన ప్రాంతాల్లో. ఆ పోస్టులకంతా కూడా మేము అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో 2000 సంవత్సరంలో తెచ్చిన జియో నెంబర్ 3 మరి అప్పటి నుంచి ఉన్నటువంటి జియో నెంబర్ 3 అమల్లో ఉన్నప్పటికీ కూడా అప్పుడు తీసే ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు కూడా మరి కొంత పోస్టులు మాత్రమే ఈ డిఎస్సి ద్వారా ఫిల్ చేసి మిగతా పోస్టులంతా కూడా మరి మా ప్రాంతంలోనే మరి చాలా రూపాల్లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ డిఎస్సిలో మాకున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుల్లో ఇప్పటికంటే కూడా గతం కంటే కూడా అన్ని డిఎస్సీల కంటే కూడా ఈ డిఎస్సిలో చాలా ఎక్కువ పోస్టులు తీయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గతంలో డిఎస్సి కంటే ఉన్న పోస్టులు తక్కువే అయినప్పటికీ అప్పుడున్న కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నా కానీ ఆ రోజుల్లో మరి బాయ్స్కి అయితే 56 మరి గర్ల్స్కి అయితే 43 దాకా కూడా కటాఫ్కి మరి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో అయితేనేమి అనేక ఎంపీపీ స్కూల్లో అయితేనేమి అన్ని స్కూల్లో కూడా మా గిరిజన ఉపాధ్యాయులు మరి ఈ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు మాకు మరి 50 దాటిన 55 దాటిన 60 దాటిన 70 దాటినా కూడా మరి ఉద్యోగం రానటువంటి పరిస్థితి. ఎందుకంటే జియో నెంబర్ 3ని మేము కోల్పోవడం వల్ల మరి మేము ఈ పరిస్థితికి వచ్చాం. మరి ఈరోజు మాకు సీఎం గారు మరి మాకు ఇవి జియోకి అంటే 5.1లో ఉన్నటువంటి జియో నెంబర్ 3ని కొట్టివేయడం వల్ల మరి మేము ఆలోచిస్తున్నాం అలాగని చెప్పి వర్క్షాప్ కూడా పెట్టారు. మరి పెట్టి మేము 5.2లో మరి చట్టబద్ధంగా ఉండేలాగా ఒక మంచి జియో అయితే తప్పకుండా తెస్తానని చెప్పి మరి ఈ నెల 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు. మరి ఈ రోజు డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది జరగడం వల్ల మాకు ఎప్పుడో రానున్న రోజుల్లో జియో అనేది తప్పకుండా ఇస్తామంటున్నారు. మరి ఆ జియో వచ్చేలోపు మేము ఇప్పుడు ప్రస్తుతం ఈ పోస్టులను మేము చాలామంది కూడా మరి లాస్ అయిపోతున్నాం. మరి తప్పకుండా ఎందుకంటే మా పేరెంట్స్ అంతా కూడా ఈరోజు చాలా కష్టపడి పనిచేసి మరి డాక్టర్లు కానీ లేకపోతే కలెక్టర్లు అంత పెద్ద పెద్ద చదువులు చదవలేక చిన్న చిన్న చదువులతోనే మరి ఇలాగే డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి మరి డైట్లు చేసి టెట్లు మరి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎంతో ఫీజులు కట్టుకొని మా పేరెంట్స్ రూపాయి కష్టపడి పంపిస్తే ఆ కష్టంతో చదువుకున్నామండి ఈరోజు డిఎస్సి కోసమని. ఎందుకంటే డిఎస్సి అయితే మాకు మా గిరిజన ప్రాంతాల్లో మాకు కొంచెం అంటే మాకు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నప్పటికీ కూడా కొంచెం కష్టపడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యాం. మరి ఈరోజు మేము మా పోస్టులు లేకపోవడం వల్ల మాకంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి మా కోసం ఉన్నటువంటి ఐటీడీఏలో మరి ఈరోజు మా బాధను తీసుకెళ్ళి చెప్దామంటే ఐటీడీఏలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మాటనే మరి వాళ్ళు వింటున్నారు తప్ప మా కోసం పనిచేసేటటువంటి ఐటీడీఏలో ఉన్న మా కోసం పనిచేసే అధికారులు ఎవరు కూడా మా పరిస్థితుల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం అయితే జరగటం లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేస్తున్నారు కానీ మా కోసం మాత్రం ఆలోచన చేసి మా కోసం ప్రత్యేకించి ఐటీడీఏ ఉంది, ఐటీడీఏలో స్పెషల్ డిఎస్సి తీయొచ్చు, లేదంటే ఐటీడీఏలో ఉన్నటువంటి కొన్ని పోస్టులను మన గిరిజన ప్రాంతాల్లో మరి గిరిజనులతోనే ఫిల్ చేయొచ్చు అన్నటువంటి ఆ విషయం తెలిసి కూడా ఈ అధికారులు మరి ముందుకు తీసుకెళ్లటం లేదు దీన్ని. మరి ఈరోజు మేము చాలా బాధపడుతున్నామండి. ఈ విషయాన్ని మేము ముందుకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసాం. మరి ఈరోజు మా మీద మరి మేము ఎంతోమంది గిరిజన నిరుద్యోగులు చాలామంది డిఎస్సి రాసి ఉన్నాం. చాలామంది కూడా చాలా పేద స్థాయి నుండి వచ్చున్నామండి మేము. ఎందుకంటే మేము కష్టపడి చదవడం తప్ప మాకు వేరే ఏమీ తెలియదండి. ఇప్పుడు కింద ప్రాంతం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిరంతరం చదువులోనే ఉంటారు. మేము ఉన్నామంటే మాకు అలా కాదు. మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్ళామో ఇంట్లో రైతు పని చేయాలి పేరెంట్స్తో, అట్ ద సేమ్ టైం మేము చదువుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మేము కింద వాళ్ళతో పోటీ పడాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అలాంటప్పుడు మరి కింద వాళ్ళకి మా ప్రాంతాల్లోకి వచ్చి మా పోస్టులను కూడా కింద వాళ్ళకి కలిపేసి వాళ్ళతో పాటు మాకు జనరల్గా 6% మాకు ఇవ్వడం అంటే అది నిజంగా చాలా బాధాకరం అండి. మాకు 6% ఇచ్చి కిందలో చాలామంది ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్ళకేమో 10%, 15% పోస్టులు ఇస్తే ఈరోజు 6% పోస్టులు మాకిస్తే మేము మరి ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. మేము ఈరోజు నిజంగా మాకు గనక ఈ పోస్టులు ఈ విధంగా జరుగుతుంటే మా కళ్ళారా మేము చూస్తూ మేము ఎంతో ఆశతో ఉండి ఈ ఆశకి భంగం కలిగితే కనుక రేపు పొద్దున మేమందరం కూడా నిజంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందండి. ఎందుకంటే మానసికంగా అంత బాధపడుతున్నాం మేము. ఈరోజు ఇదే గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే సార్ ఈ వీడియో ద్వారా తెలియజేయకుండా ఒకటే, ఈరోజు సీఎం గారు మా ప్రాంతాల్లోకి వచ్చి జియో నెంబర్ 3
జీవోకి బదులుగా ఆల్టర్నేట్ జీవో తెస్తామన్నారు కాబట్టి ఆ జీవో ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆల్టర్నేట్ జీవో అనేది పునరుద్ధరణ చేస్తారో, ఇది ప్రత్యేకించి అప్పుడు జీవో అనేది తేవడం కూడా ఉపాధ్యాయ నియామకాల నుంచి తెచ్చారండి. కావున ఈరోజు ఉపాధ్యాయ నియామక దాంట్లోనే మాకు లోపం జరుగుతుంది. కావున ఆ జీవో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మా పోస్టులని మరి ఇప్పుడు ప్రజెంట్ ఈడీఎస్ నుంచి మినహాయించేసి ఎప్పుడైతే జీవోకి బదులుగా ఇంకో జీవో 52లో తీసుకొస్తారో అప్పుడే ఈ పోస్టులను ఈడీఎస్లో ఎవరైతే మెరిట్లో ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళ చేత ఫిల్ చేయాలని చెప్పి మేము మరీ తెలియజేసుకుంటున్నాం సార్. ఇది ఇంతకు మించి మేమైతే ఇంకా ప్రభుత్వానికి విన్నవించుకోవడం కూడా మా దగ్గర ఏం లేదు. శారీరకంగా రేపు పొద్దున్న డుమ్ములు తప్ప ఇంకేం ఉండవు సార్. థ్యాంక్ యూ అండి.